ఒకటి ఇక్కడ అన్ని చూసినా కానీ ఎక్కడ లేదు ఒక వార్త, అదే పెద్ద వార్త. ఇదే ఆంధ్రజ్యోతిలో కానీ ఈనాడులో కానీ వచ్చినటువంటి వార్తలు చూడండి. ఆంధ్రజ్యోతిలో ఈనాడులో వచ్చిన వార్త ఇది హైదరాబాదు ఎడిషన్లో వైకాపా మూకల రక్తదాహం ఇది వచ్చింది. ఓకే, బాగుంది, అది ఏసీరు బాగానే ఉన్నది. ఇక ఆంధ్రజ్యోతిలో కూడా ఇక్కడ ఇది ఆంధ్రాకు సంబంధించినటువంటి వైసీపీ విధ్వంసకాండ ఇవన్నీ కూడా ఇవి వచ్చినాయి. కానీ ఒక ఇంపార్టెంట్ న్యూసు, ఆదిలాబాద్ జిల్లా జైనూరులో ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో, ఆదిలాబాద్ జిల్లా అంటే ఇప్పుడు అది ఆసిఫాబాద్ జిల్లాకు పోయినట్టుంది. జైనూరు దగ్గర ఒక వడ్డెర కాలనీ ఉన్నది. ఆ కాలనీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఓటేయడానికి పోతుంటే ఒక బీజేపీ ఏజెంట్ దగ్గరకు వచ్చి ఒక వర్గం, మళ్ళీ వాళ్ళ పేర్లు చెప్తే మళ్ళీ కష్టమైపోతుంది, ఒక వర్గం వాళ్ళు వచ్చేసి దాడులు చేసిరు. ఒకరు ఇద్దరు కాదు, కొంత వేల మంది వచ్చి ఆ గ్రామం పైన దాడి చేసి మీరు బీజేపీ పార్టీకి ఓటు ఎట్లేస్తారు అనేటువంటి ప్రశ్న చేసి, మీరు కండువాలు వేసుకోవద్దు, కాషాయం కండువాలు వేసుకోవద్దు, మీ ఇండ్ల మీద జై శ్రీరామ్ అని ఎందుకు రాసుకున్నారనేటువంటి నినాద దాంతో వచ్చి నానా విధ్వంసం సృష్టించిరు. ఇప్పటిదాకా దానికి సంబంధించినటువంటి ఒక్క ఛానల్కి సంబంధించి ఒక ఛానల్ కానీ లేకపోతే ఒక పేపర్ కానీ ఎవ్వరూ రాసినటువంటి దాఖలాలు లేవు. ఒక్కరు కూడా దానికి సంబంధించినటువంటి న్యూస్ ఎక్కడ ప్లే చేయలే కనీసం. ఇగో ఈయనవరు బీజేపీ ఎమ్మెల్యే, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పోయింది అక్కడికి. హిందువులు ఎవరున్నా అన్ని జైలుకి రావాలి. ఇది విధ్వంసకాండలో ఒక వర్గం వాళ్ళు చేసినటువంటి విధ్వంసకాండకు ప్రత్యక్ష నిదర్శనం ఇది. హిందువుల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా చేతి గుర్తు ముద్ర వేసిపోయింది. ఇది పరిస్థితి. ఇది జైనూరులో జరిగినటువంటి సంఘటన. ఎందుకు ఇది పేపర్లలో ప్రధాన మీడియాలో ఎందుకు రాదు అంటే, బాధితులు ఎవరేస్తారా? ఇప్పుడు భయంసాలో జరిగినటువంటి బాధితులు కానీ ఇక్కడ కానీ బాధితులు వాళ్ళు మనుషులు కాదా? అంటే అవతల వాళ్ళు దాడి చేస్తే ఆ ఒక వర్గం వాళ్ళనేటువంటి భయంతో ఆపేయడం అనేటువంటిది ఎంతవరకు కరెక్టు? ఇదే మెజారిటీ ప్రజలు అవతల మీద దాడి చేస్తే ఈ పాటికి రాష్ట్రమంతా నానా బీభత్సం కాకపోతుండేనా? మీడియాతో సహా మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళు బాధితులు కాదా? వాళ్ళ కష్టాలు కాదా? వాళ్ళకు సంబంధించినటువంటి బాధలు కావా? వాళ్ళని ఇంత దారుణంగా కొడితే ఇక్కడ దాచుకున్నారు, ఈ తలుపుల చాటుకు దాచుకున్నారంట. వాళ్ళు కొడుతుంటే ఈ తలుపుల చాటుకు ఈ రెక్కల చాటుకు దాచుకొని వాళ్ళు ప్రాణాలను కాపాడుకున్నారు. భయం చాలా. మొన్న చెంగిచెర్లలో జరిగింది కదా, చెంగిచెర్లలో జరిగింది ఏంటిది? దాంట్లో కూడా అన్ని తప్పుడు విధానాలు, తప్పుడు ఆరోపణలు చేసి మళ్ళీ ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళపైనే కేసులు పెట్టేటువంటి ప్రయత్నం చేసిర్రు. వీళ్ళు రెచ్చగొట్టిరు, వాళ్ళు రెచ్చగొట్టిరు, వీళ్ళు ఇక్కడ హోలీ ఆడొద్దు. హోలీ ఆడేటువంటిది ఈ భారతదేశంలోని ప్రతి భూభాగం, ప్రతి అణువణువు, ప్రతి ఇసుక రేణుతో సహా ప్రతి మట్టి కూడా భారతదేశంలో మెజారిటీ ప్రజల సాంప్రదాయాలు చేసుకోవడానికి హక్కు ఉన్నటువంటి ప్రదేశమే. భయపడేటువంటి పరిస్థితులు ఎందుకు కల్పిస్తున్నారు?
బాధితుల పక్షాన మాట్లాడతామని చెప్పేటువంటి కుహనా మేధావులారా ఏమైంది? ఇప్పుడు అందరూ బయటికి రావాలి కదా. జర్నలిస్టులకు సంబంధించి నక్సలైట్ల ఎన్కౌంటర్లు జరిగితే ఒక ఏంటిది అది ట్రూత్ కమిటీ అనేటువంటిది పోతారు, అక్కడ పోయి ఇది జరిగింది అది జరిగింది అంటారు. మరి ఇక్కడికి ఎందుకు జర్నలిస్ట్ కమిటీలు పోవట్లేదు? చెంగిచెర్లకు ఎందుకు జర్నలిస్టులు ఉండేటువంటి ట్రూత్ కమిటీలు పోలేదు? వాళ్ళు బాధితులు కాదా? బాధితులంతా కూడా నిరుపేదలే. మళ్ళా బాధితులంతా కూడా నిరుపేదలే. వాళ్ళ దగ్గరికి ఎందుకు పోలేదు? సత్యాన్వేషణ కమిటీలు ఎందుకు పోలేదు? నిజ నిర్ధారణ కమిటీలు ఎందుకు పోలేదు? మేధావులంతా వాళ్ళకి ఎందుకు మద్దతు ఇవ్వలేదు? భైంసాలో కానీ, చెంగిచెర్లలో కానీ, వాళ్ళ జైనూరులో కానీ, ఇంకెక్కడైనా కానీ ఎందుకు పోలేదు? ప్రధాన మీడియా ఎందుకు రాయడం లేదు? ఇవి రాయడానికి మీకు ఇంతింత పేపర్లు, ఇన్నిన్ని అక్షరాలు, ఇంతింత స్పేస్ మీకు దొరికింది, కానీ అది రాయడానికి ఎక్కడ మీకు లేదా? వైకాపా మూకల రక్తదాహం రాయండి. మిగిలినటువంటి వార్తలు కూడా వార్తలే, కానీ అది కాదా? వాళ్ళ రక్తదాహం కాదా? జైనూరులో ఉండేటువంటి పేదలు, బలైనటువంటి బాధితులు, దెబ్బలు తిన్నటువంటి వాళ్ళు మనుషులు కాదా? చెంగిచెర్లలో దెబ్బలు తిన్నటువంటి వాళ్ళు మనుషులు కాదా? భైంసాలో సంక్రాంతికి అప్పాలు చేసుకుంటే, సకినాలు చేసుకుంటే, ఆ సకినాలను ఇంకా చెప్పలేనటువంటి మాటలతోటి ఇది మాట్లాడితే మత విద్వేషాలు రెచ్చగొట్టిరంటారు. ఈ దేశంలో ఎవడు మత విద్వేషాలు రెచ్చగొట్టిండు? ఎవడు మతం పేరిట మారణ హోమాలు సృష్టించి ఈ దేశం మీద దాడికి దిగిర్రు? ఈ దేశం మీద మొట్టమొదట ఎవడు మతం పేరిట దాడి చేసి ఈ దేశాన్ని సర్వనాశనం చేసి కొల్లగొట్టేటువంటి ప్రయత్నాలు చేశారు? దయచేసి బాధితుల పక్షాన రాసేటప్పుడు ఈ విషయంలో ఎందుకు మరి ఆ ప్రధాన మీడియాకు వచ్చినటువంటి బాధ ఏంటి? ఈ బాధితులుగానే ఉండాలనా? హైదరాబాద్లో జరిగినటువంటి కల్లోలాల్లో బాధితులు ఎవరు ఎక్కువగా బాధితులు అయినారు? దరిద్రం ఏంటంటే ఈ దేశంలో 47 ముందు కానీ వాడెవడో బాబర్ అక్బర్ వచ్చినప్పటి నుంచి కానీ ఈ దేశంలో దెబ్బలు తిన్నది, చచ్చిపోయింది, కొల్లగొట్టబడ్డది బాధితులంతా కూడా ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళైతే వీళ్ళు మళ్ళా మత విద్వేషాలు రెచ్చగొట్టేటోళ్ళు, వీళ్ళు ఆ మెజారిటీలు వీళ్ళే వాళ్ళని అవతల ఇబ్బంది పెడుతున్నారు అనేటువంటిది. వాడొచ్చి ఈ దేశం మీద దాడి చేసి ఈ దేశంలో గుళ్ళు కొట్టి ఈ దేశంలో మనుషులను చంపేసి ఈ దేశంలో విధ్వంసం సృష్టించి ఆగమాగం చేస్తే వాడేమో మంచోడు, వాళ్ళు శాంతికాముకులు అయిపోతారు. ఈ దేశంలో ఉండి బాధితులుగా మారిపోయి బానిసలుగా మారిపోయినటువంటి వాళ్ళ పక్షాన మాట్లాడేటువంటి వాళ్ళు పోయి ఇట్లా విదేశీ సిద్ధాంతాలు సృష్టించినటువంటి సిద్ధాంతీకరణ పుస్తకాలు, చరిత్ర అంతా కూడా ఆ ఎర్రసిరాతో రాయబడ్డ తర్వాత జరిగినటువంటిది. ఇది ఇప్పటికైనా సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ అంశాలపైన చర్చ జరగాలి, చరిత్రపైన చర్చ జరగాలి. రాసినటువంటి రావణాసురుడి చరిత్ర రాసుకుంటే రావణాసురుడే గొప్ప నాయకుడు అనుకుంటారు. మళ్ళీ మన సినిమాలు తీసినటువంటి హీరోలు రావణాసురుడిని హీరో చేసి దరిద్రమైనటువంటి సినిమాలు తీసినటువంటి వాళ్ళు వాన్నే మళ్ళీ రాముడు దేవుడు అని కొలుసుకోవాల్సినటువంటి దురవస్థకు వచ్చేసింది మళ్ళీ మన పరిస్థితి. అది ఈ దేశంలో ఉన్నటువంటి దౌర్భాగ్యము. కానీ దీనికి ఎవడన్నా సమాధానం చెప్తారంటే ఒక నాయకుడు ఎందుకు పోలేదు ఇక్కడికి? ఇప్పుడు విమర్శించారు కదా మత విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి వాళ్ళు ఎవరిపైన దాడి చేశారు? మీడియా సంఘాలకు, జర్నలిస్టు సంఘాలకు దమ్ముంటే ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసి జైనూరులో జరిగినటువంటి సంఘటనకు బాధ్యులు ఎవరు రెచ్చగొట్టారు, ఎవరు కొట్టిరని ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసేటువంటి దమ్ముందా? దానిపైన మళ్ళీ పోలీసులు ఆపుతారు, అందరూ ఆపుతారు. ఆఖరికి నక్సలైట్లకు, రాజ్యాంగ వ్యతిరేకంగా ఉండేటువంటి నక్సలైట్లకు ఉండేటువంటి స్వేచ్ఛ కూడా వీళ్ళకి లేదా? జైనూరులో ఒక సాధారణ బీసీలు, మరి బీసీ సంఘాలు ఏమైనాయి? ఏడదచ్చిరు బీసీల నాయకులంతా కూడా మేము పెద్ద బీసీలకు ఒరగబెడతామన్నారు కదా. ఈ జైనూరులో జరిగినటువంటి వాళ్ళు, ఈ సంఘటన జరిగిందంతా కూడా బీసీలే కదా. వాళ్ళంతా కూడా జంగాలు, అక్కడ ఉండేటువంటి వడ్డర్లంతా కూడా బీసీలే కదా. బీసీల సంఘాలు ఏడదచ్చిరు నాయకులు మేమంతా బీసీల కోసం పీక్ పడేస్తాం, పొడిచి పడేస్తామని చెప్పిన వాళ్ళంతా ఏడికి వేరు, ఇప్పుడు ఏడ చచ్చిపోయారు. ఇక్కడ పోవాలంటే లాగు తడిచిపోతుంది మళ్ళా. కానీ వాళ్ళు మనుషులు కదా, వాళ్ళ కోసం నిలబడేటోళ్ళు ఎవరు ఉండాలి? మళ్ళా జైనూరుకు పోనటువంటి వాళ్ళు, జైనూరు వడ్డెర కాలనీలో బాధితులను పరామర్శించని ఏ బీసీ సంఘం కూడా బీసీ సంఘం కాదు, ఏ ఒక్క నాయకుడు కూడా బీసీ నాయకుడు కానే కాడు.
దమ్ముంటే ధైర్యం ఉంటే అక్కడికి పోయి వాళ్ళకు సంఘీభావం తెలిపి వాళ్ళ కష్ట నష్టాలు చేసుకొని పోలీసు కేసులు పెట్టి వాళ్ళకు న్యాయపరమైనటువంటి సహాయం అందించాలి. నిజంగా బీసీల సంఘాల నాయకులు మీకు చీము నెత్తురు ఉంటే, నిజంగా మీరు బీసీలు అయితే బీసీలకే పుడితే, మళ్ళా జర్నలిస్టుల నాయకులు సంఘాలు మళ్ళా జర్నలిజం అంటే మళ్ళీ శుద్ధులు చెప్తుంటారు. జర్నలిజం అంటే అందరిది, జర్నలిజం అంటే పేదల పక్షాన ఉండాలి, జర్నలిజం అంటే బాధితుల పక్షాన ఉండాలి. మరి వీళ్ళు బాధితులు కాదా? బాధితులు అంటే ఒక పక్షం వాళ్ళు, ఒక వర్గం వాళ్ళే బాధితులా? జర్నలిజంలో నీతి సూత్రాలు వల్లించేటువంటి వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని చూడాలి. ఎవరు బాధితులు? ఈ దేశంలో ఎవరు బాధితులు? ఈ దేశంలో మొదటి నుంచి కూడా బాధితులనే రాక్షసులుగా చిత్రీకరించినటువంటి చరిత్ర మనది. బాధితులనే రాక్షసులుగా చిత్రీకరించినటువంటి చరిత్ర మనది. ఇట్లా ఈ బాధితులందరినీ కూడా కులాల వారిగా విడగొట్టేసి బాధితులు చేసి ఎవడైతే దాడి చేస్తాడో వానికి రక్షణ కల్పించారు. దొంగ చేతికి తాళాలు ఇచ్చినటువంటి చరిత్ర మన చరిత్ర. దొంగను కీర్తించుతున్నటువంటి చరిత్ర మన చరిత్ర. దొంగలకు రాళ్ళెత్తినటువంటి, దొంగలకు సద్దులు కట్టినటువంటి చరిత్ర మనది. ఇది ఇక్కడ ఎవరైతే బాధితులు ఉంటారో ఆ బాధితుల పక్షాన నిలబడని వాళ్ళు కూడా మేము జర్నలిస్టులం. ఆ సంఘటన కనీసం రిపోర్ట్ చేయడానికి కూడా మనసు రాలేదా మీకు? ఆ సంఘటన రిపోర్ట్ చేయడానికి కూడా కనీసం మనసు రాలేదా? ఇవి జరుగుతున్నటువంటి సంఘటనలపైన అది చెంగిచెర్ల కావచ్చు, బహింస కావచ్చు, హైదరాబాద్లో జరిగిన సంఘటన కావచ్చు, ఇవాళ జైనూరులో జరిగినటువంటి సంఘటన కావచ్చు, రేపు ఇంకెక్కడైనా కూడా జరుగుతుంది. లేకపోతే అంబర్పేటలో జరిగిన సంఘటన కావచ్చు, రేపు ఇంకెక్కడైనా జరుగుతుంది. ప్రశాంతత, శాంతి ఎక్కడ ఉంటుంది అనేటువంటి దానికి ఎవరు శాంతి కాముకులు, ఎవడు శాంతి పేరుతోటి శాంతి పవరాన్ని నలిచేసేటోడు ఎవడనేటువంటిది క్లియర్ కట్గా అర్థమవుతున్నది. ఈ దేశాన్ని అనవసరంగా ఎవడు చిత్రవద చేసిండు, దీనిపైన స్పందించాలి. ఏ ఒక్క న్యూస్ కూడా, ఏ ఒక్క న్యూస్ ఛానల్ కూడా, ఏ ఒక్క పేపర్ కూడా కనీసం మనసు కరగలేదు. వందలాది కుటుంబాలు ఇబ్బంది పడితే, వాళ్ళని తన్నుతుంటే, కొడుతుంటే, వాళ్ళు ఎంబడి పడుతుంటే, అంత పెద్ద హింసాకాండ జరుగుతుంటే ఏ ఒక్కరు కూడా వాళ్ళపైన జాలి చూపెట్టలేదు. దానికి మళ్ళీ మతం రంగు పులిమింది ఎవరు? ఆ బాధితుల పక్షాన ఎందుకు నిలబడలేదు? ఈ దేశం మీద దండయాత్ర చేయడానికి వచ్చినటువంటి రోహింగ్యాల మీద ప్రేమ ఉన్నటువంటి జర్నలిస్టులారా చూడండి. ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి రోహింగ్యాల మీద ప్యాథటిక్ సిచ్యువేషన్ ఆఫ్ రోహింగ్యాస్ అని రాసేటువంటి మూర్ఖులారా చూడండి. ఈ దేశం మీద దాడి చేసే వాళ్ళే రోహింగ్యాలు ఎంతమంది అయితే ఈ దేశంలో ఉన్నారో వాళ్ళంతా రేపొద్దుగాల ఈ దేశం మీద దండయాత్ర చేసేటోళ్ళే, దాడి చేసేటోళ్ళే. పశ్చిమ బెంగాల్లో, జమ్మూ కాశ్మీర్లో, ఢిల్లీ షాహీన్ బాగ్లో మనకు రుజువులతో సహా దొరికినటువంటి ఆధారాలు. ఇంకో ఇప్పుడు రేపు జరిగేది అదే. రోహింగ్యాలను పక్కన పెట్టుకుంటే పాముకు పాలు పోసి విషాన్ని పెంచినట్టే, విష పురుగులకు పాలు పోసి పెంచినట్టే, అంతకంటే ఇంకెక్కువేం కాదు. ఈ సంఘటన పైన జర్నలిస్టులు కానీ, నాయకులు కానీ, ఇతర పార్టీల వాళ్ళు మళ్ళీ జై శ్రీరామ్ అంటే మీ చిన్నయ్యనా, మీ చిన్నాయననా, మీ కాకయ్యనా, మీకు ఎందుకు రవై నొప్పి అని మాట్లాడిన వాళ్ళంతా మరి ఏమైంది ఈడ? ఏమైంది? మీరు మద్దతు ఇచ్చినటువంటి వాళ్ళే వచ్చి దాడి చేసింది. మరి తప్పెవరిది? అంటే చూసి అంటే వీళ్ళ ప్రాణాలు కావా? వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళ బతుకులు కావా? ఓ సాధారణ బీసీ వడ్డరి బిడ్డలు బతకడానికి లేదా? వాళ్ళకు నచ్చిన పార్టీకి ఓటేయడానికి లేదా? వాళ్ళకి నచ్చిన దేవుణ్ణి కొలుచుకోవడానికి లేదా? హోలీ ఆడితే హోలీ మీద దాడి చేసినటువంటి వాళ్ళ మీద మాట్లాడినటువంటి సన్యాసులంతా కూడా ఇవాళ అందరికీ నీతి సూత్రాలు చెప్తుంటారు. అవి జైనూరుకు సంబంధించినటువంటి అంశము ఇది.